ఎవ్రీవన్, దిస్ ఇస్ యువర్ శ్రీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ ఆత్మకూరు పిల్ల. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నా, మీరు కూడా బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ ముందుకి ఒక మంచి యూస్ఫుల్ అయిన వంట అయితే తెచ్చేసాను అనమాట. అదేనండో ఈ కరివేపాకు పొడి. ఈ కరివేపాకు పొడి మనకి ఎన్ని విధాలుగా యూజ్ అవుతుందంటే, అన్నంలో వేసుకొని తినొచ్చు, అలాగే మనం టిఫిన్లు చేసుకుంటాం కదా, ఇడ్లీ కానీ, వడ కానీ, దోశ కానీ, ఆఖరికి బోండాలో కూడా వేసుకొని తినొచ్చు అనమాట. అంత సూపర్గా ఉంటుంది, అసలు టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. మనకి ఇది 2 or 3 వీక్స్ కూడా ఉంటుంది. ఎవరైనా బ్యాచిలర్స్ కానీ జాబ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ అనమాట ఇది పొడి. ఇంకా ప్రాసెస్ చూసేద్దామా. 2 days బ్యాక్ మా అమ్మమ్మ ఫ్రెష్ కరివేపాకు ఉంటుంది కదా, అదైతే ఎండకి 2 days బాగా ఎండిపోయేలా చేసింది. అలా చేస్తే టేస్ట్ సూపర్ ఉంటుందంట, అందుకని అలా చేసింది. ఇంకా 2 days తర్వాత కరివేపాకు కొంచెం ఎండినట్టుగా అయితే అయ్యింది. ఇంకా మా అమ్మమ్మ సరిపోతుందిలే అని ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసింది అనమాట కరివేపాకు పొడికి. మీకు ఎండినట్టు అనిపించలేకపోతే ఇంకా 3 రోజులు అట్లా అయినా బాగా ఎండినంత వరకు అయినా పెట్టుకోవచ్చు. ఇంకా మా అమ్మమ్మ కడాయి పెట్టి దాంట్లో లైట్గా నూనె అయితే వేసి ఇంకా అది ఉంటుంది కదా ఎండిపోయిన కరివేపాకు, అది వేసుకొని లైట్గా అయితే వేయించుతుంది అనమాట. మనకి ఆ కరివేపాకు పట్టుకుంటే కరకరాలి అని అటు నలిపితే మనకి పొడి పొడిగా అయితే రాలిపోవాలి, అలా అయితే వేయించుకోవాలన్నమాట. ఇంకా ఇప్పుడు వచ్చేసి కరివేపాకు వేయించుకున్న తర్వాత అదే కడాయిలో నూనె వేసి ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట. మరీ మాడిపోయేంత కాదు, మనకి తెలుస్తుంది అవి వేగితే ఎలా ఉంటాయి అనేది తెలుస్తుంది మనకి వేగేటప్పుడే. మరి అంత మాడిపోయేలాగా కాదనమాట. ఈ కరివేపాకు పొడి అనేది మనకి జుట్టుకు కూడా చాలా అంటే చాలా మంచిదన్నమాట. ఇంకా లేడీస్కి అయితే ఇంకా మంచిది, జుట్టు పెరగని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కూడా ఇంకా మంచిది. వేడి అన్నం వేసుకొని కరివేపాకు పొడి కొంచెం నెయ్యి వేసుకొని తింటుంటే కమ్మగా ఉంటుంది అనమాట, అంత బాగుంటుంది. ఇంకా ఇప్పుడైతే మా అమ్మమ్మ అయితే దంచడానికి అయితే రెడీ అయిందనమాట. ఒక పక్క ఎండ, ఒక పక్క దంచుతూ ఉంటే అబ్బా అసలు ఎంత సెగ అంటే అంత సెగ. మేము స్టార్ట్ చేసింది 10కి 10:30కి, అప్పటికి ఎండ చూడండి ఎలా ఉందో అసలు. ఇంకా ఫస్ట్ అయితే ఎండుమిరపకాయలు వేయించుకున్నాం కదా, అవి అయితే బాగా మెత్తగా దంచుకున్న తర్వాతే మనం కరివేపాకు అయితే వేసుకోవాలి. ఇంకా అవి రెండు మెత్తగా స్మూత్గా వచ్చేంత వరకు దంచుకోవాలన్నమాట, అప్పుడే మనకి అన్నంలో వేసుకుని తినడానికి బాగుంటుంది. సో అందుకని ఇప్పుడు మా అమ్మమ్మ బాగా మెత్తగా అయితే దంచుతుంది. దంచేటప్పుడు మనకి అదే మెత్తగా వస్తుందా లేదా రాలేదా అనేది తెలుస్తూ ఉంటుంది. దంచేటప్పుడే మనకి ఫస్ట్ దంచుకున్నాం కదా ఎండుమిరపకాయలు, అవి ఇప్పుడు కరివేపాకులు అవి రెండు మిక్స్ అయిపోవాలన్నమాట, అలా దంచుకోవాలి. ఎండ చూసారా అసలు ఎలా అద్దిరిపోతుందో ఎండ. పాప మా అమ్మమ్మ చేత నేను ఈ పని చేపిస్తున్నాను. అసలు నాకు కరివేపాకు అంటే పిచ్చి, ఎందుకు కొన్ని రోజుల నుంచి తినాలనిపిస్తుంది. మా చెట్టు కరివేపాకు చూసి ఇంకా తినాలనిపిస్తుంది, అందుకని మా అమ్మమ్మని చేసిమన్నాను. దంచుకునేటప్పుడు ఒకటి గెంటి లాంటివి తీసుకోండి, ఎందుకంటే మనం దంచిన దగ్గరే మెదుగుతుంది కానీ సైడ్లు మెదగదు కదా. సో అప్పుడప్పుడు మిక్స్ చేసుకుంటూ దంచుకుంటూ ఉండాలి, అప్పుడే మనకి పొడి మొత్తం మెత్తగా వస్తుంది. లేకపోతే ఒకే దగ్గర దంచుకుంటుంటే రాదనమాట, అన్నంలోకి కూడా తినాలనిపించదు. అసలు స్మెల్ చూస్తున్నాను అనమాట, అంత అసలు స్మెల్ ఎంత బాగుందంటే అసలు ఒత్తదైనా తినాలనిపించింది, అంత సూపర్ వస్తుంది స్మెల్ అయితే. ఇంకా అన్నంలో తింటుంటే ఇంకా సూపర్ ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ట్రై చేసి అప్పుడు చూడండి ఎలా ఉంటుందో మీకు కూడా టేస్ట్. స్టార్టింగ్లోనే చెప్పాను కదా, ఒక 2 days 3 days బాగా కరివేపాకుని ఎండబెట్టుకోవాలి, అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది. మర్చిపోకుండా 2 days 3 days బాగా ఫ్రెష్గా ఎండబెట్టుకోండి మీరు కరివేపాకు పొడి చేసుకోవాలంటే. ఇప్పుడైతే మా అమ్మ ప్రాసెస్ అయితే అయిపోయింది మా అమ్మమ్మది, ఇంకా దాన్ని కప్లోకి తీసిస్తుంది అనమాట. కొంచెమే చేసింది, అది నా కోసమే, అది నాకే చాలదు. ఇంకొక విషయం చెప్పలేదన్నమాట, మనకి లాస్ట్ తెల్లగడ్డపాయలు ఒక 2-3 వేసుకొని దంచుకోవాలి, స్మెల్ బాగుంటుంది. ఇంకైతే కరివేపాకు పొడి దంచేసింది అనమాట. ఇంక వెళ్ళి అన్నం వేసుకుని తినాలి. అందరికీ బాయ్ బాయ్. ఎవరికైనా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.